ఏమొచ్చినా కూడా అక్కడి నుంచి వచ్చినాయని మనం మర్చిపోకూడదు. సరే, ఇప్పుడు బబులోను ఇలా ఉంటుంది, ఇలాంటి విషయాలు మనకి బబులోన్లో ఉంటాయి. బబులోను వారి స్వభావం ఇలా ఉంటుంది, మరి దేవత ఆరాధన ఇలా ఉంటుంది అని అర్థం అవడం కోసం ఈ వీడియో పెట్టడం జరిగింది. అంటే వారు విగ్రహారాధికులు అని ఒక విషయం మనకు అర్థమైంది. అలాగా ఎంత పవర్ఫుల్ గా వాళ్ళు చేస్తారంటే, ఇదిగోండి తనకి పుట్టిన కుమారుల్ని కుమార్తెలను కూడా ఇదిగో ఆ దేవతలకు బలిచ్చే ఒక ఆచారం బబులోన్లో ఉన్నది. అక్కడి నుంచి వేరే దేశాలకి వేరే రాజ్యాలకు కూడా ఇది పాకినట్టుగా మనం చూస్తామన్నమాట. అసలు ఎంత కఠినంగా ఎంత క్రూరంగా వాళ్ళు ఉండకపోతే తనకు పుట్టిన కుమారుల్నే బలివ్వాలి అని అనుకుంటారు. అంటే ఇవన్నీ కూడా వాళ్ళ స్వభావానికి నైజంగా మనకు అర్థమవుతుంది. ఇక మనం పాఠంలోకి వెళ్దాం. ఇప్పుడు బబులోనీయుల చరిత్ర గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, బబులోను నెబుకద్నెజరు విజయాన్ని సాధించడమే కాదు, ప్రపంచంలో బబులోనుని ఒక ప్లేస్ లో పెట్టాడు. ఎంత ప్లేస్ అంటే, ఇదిగోండి ఇక ఎవ్వరొచ్చినా కూడా బబులోను కంటే మహాపట్టణం కట్టలేరు అన్నంతగా మంచిగా ఒక అన్నిటికంటే ధనికమైన ఒక సిటీ, లేదంటే ఒక వైభోగమైన సిటీ అన్నమాట. అలాంటి సిటీగా మనకి కట్టినట్టుగా మనం చరిత్ర చెబుతుంది. ఇకపోతే దేవుడు కూడా ఇదిగో బబులోనుని హెచ్చిస్తాను, లేకపోతే బబులోను పెద్దగా అవుతుందని దానియేలు దర్శనంలో కూడా చెబుతాడు. ఆయన చెప్పిన వాటిల్లో ఒకసారి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో, రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించాడు. ఒక్క నిమిషం నేను కూడా ఓపెన్ చేస్తాను. 31 చూద్దాం. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండముకు ఒక ప్రతిమ కనబడిన కదా. ఆ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమ బంగారమైనదై, దాని రొమ్ములు భుజములు వెండివియు, దాని ఉదరము తొడలు ఎత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదై ఉండెను. ఇక్కడ ఫస్ట్ గా చెప్పబడింది బబులోను సామ్రాజ్యం. దాన్ని దేంతో పోల్చాడు అంటే బంగారంతో పోల్చాడు. అంటే దీనికంటే బలమైన సామ్రాజ్యాలు రావా అంటే వస్తాయి. ఇనుము బంగారం కంటే బలంగా ఉంటుంది, బంగారం ఇరిగిపోతుంది, కానీ ఇనుము ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. అంటే బలమైన సామ్రాజ్యాలు వస్తాయి. కానీ బబులోనికి వచ్చినంత వైభోగము లేకపోతే అంత పేరు ప్రఖ్యాతులు మిగతా వాటి కంటే ఇట్లా కొంచెం ఎక్కువగా, కొంచెం ఒక రాయల్ ఒక స్టేటస్ వచ్చినట్టుగా మనం చూస్తాం. మనకి చరిత్రలో కూడా క్రూరమైన సామ్రాజ్యాలు వచ్చాయి. రోమియోలు పరిపాలించిన కాలంలో చాలా ఒక భయంకరమైన పాలన సాగినట్టుగా చూస్తాం. కానీ బబులోన్లో ఉన్నంత వైభోగం ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే అప్పటి టైంలో బంగారం కానీ ఇవన్నీ కూడా మొత్తం అన్ని స్టేటస్ లో, అంటే అన్ని విధాలుగా చూస్తే బబులోను మనకి చాలా ఒక ప్రఖ్యాతమైన సామ్రాజ్యంగా కనిపిస్తుంది. ఈ నెబుకద్నెజరు కూడా యెరూషలేము మీద 3 సార్లు దండయాత్ర చేస్తాడు. ఒకసారి చూద్దాం, రిఫరెన్సెస్ చూద్దాం. ముందు చేస్తానన్న మాట దేవుడు చెప్పాడో లేదో ఒకసారి చూద్దాం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. సియోను కుమారి అంటే యెరూషలేములో ఉన్న వారితో చెప్తున్నాడు. సియోను కుమారి ప్రసూతి స్త్రీ వలెనే నీవు వేదన పడి ప్రసవించు. నీవు పట్టణము విడిచి బయట వాసము చేతు బబులోను పురము వరకు నీవు వెళ్ళదు. యెరూషలేములో ఉన్న వాళ్ళు ఎక్కడి వరకు వెళ్తారంట? బబులోను పురం వరకు వెళ్తారంట. ఇది మీకా గారు చెప్తున్నారు. ఇంకొక మాట చూద్దాం. 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనం.
యెహోయాకీను ఏలనారంభించినప్పుడు ఎవరండి రాజు పేరేంటి? యెహోయాకీను ఏలనారంభించినప్పుడు ఏలన ఆరంభించినప్పుడు 18 ఏళ్ల వాడై యెరూషలేమునందు 3 మాసములు ఏలెను. యెరూషలేము వాడైన ఎల్నాతాను కుమార్తెయగు అతని తల్లి. 2 రాజుల గ్రంథమే ఆ కాలము 10వ వచనం చదవండి. ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క యెరూషలేము మీదకి వచ్చి పట్టణమును ముట్టడి వేసిరి. వారి పట్టణము ముట్ట వేయుచుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తానే దాని మీదకి వచ్చెను. అప్పుడు యూదా రాజైన యెహోయాకీనును అతని తల్లియును అతని సేవకులను అతని కింది అధిపతులను అతని పరివారమును బయలు వెళ్లి బబులోను రాజు యొద్దకు రాగా. చాలండి, ఇక్కడ యెహోయాకీను టైంలో ఒకసారి దండయాత్ర జరిగినట్టు అర్థమవుతుంది. ఇందాక మీకు ఫస్ట్ టైం ఫరో నీకు అయిపోయిన తర్వాత ఒకసారి దండయాత్ర చేసి దానియేలుని షడ్రక్ మిషక్ తీసుకొచ్చారని చెప్పాను చూసారా, అది మొదటి దండయాత్ర. అప్పుడు యెహోయాకీముని తీసుకువెళ్ళిపోయాడు. ఇప్పుడు యెహోయాకీనుని తీసుకువెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు దాని తర్వాత ఈయన రాజు అవుతాడు. ఈయన ఎప్పుడైతే తీసుకెళ్లిపోతాడు, ఈయనతో పాటు ఆయన తల్లిని మళ్ళీ రాజు కుటుంబీకులు ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లిపోతాడు. ఈ రెండోసారి తీసుకెళ్లిపోతున్నప్పుడే హెజ్కేలు గ్రంథం రాశారు చూసారా, ఆ ప్రవక్తను కూడా తీసుకెళ్లిపోవడం జరుగుతుంది. లేకపోతే మూడోసారి కూడా వస్తాడు. మూడోసారి వచ్చినప్పుడు మనం ఇంతకుముందు ఏం చూసామంటే యెహోయాహాజు చూసాం. ఆయన వెళ్ళిపోయి ఆయన ఎవరు పెట్టారు? ఆయన్ని వాళ్ళే పెట్టుకుంటారు అనమాట. ఎవరు? ఎప్పుడు యోషియా చనిపోయిన తర్వాత, ఎప్పుడు ఫరోనికోకి ఎదురెళ్ళటం వల్ల చనిపోయిన తర్వాత యెహోయాహాజుని యూదులే రాజుగా చేసుకుంటారు, ఎందుకంటే ఆయన ఒక కుమారుడు కాబట్టి. తరువాత ఈ నెబుకద్నెజరు ఫరోనికో తిరిగి వచ్చేస్తూ యెహోయాకీముని రాజు చేస్తాడు. బబులోను రాజు వచ్చి తీసుకెళ్లిపోతాడు. తర్వాత యెహోయాకీనుని రాజు చేస్తారు. బబులోను రాజు వచ్చి తీసుకెళ్లిపోతాడు. ఇప్పుడు సిద్కియాని రాజు చేస్తారు. ఈయన కూడా చంపేయటం, కళ్ళు పీకేసినట్టుగా మనం చూడగలుగుతాం. ఇకపోతే ఈ 3 దండయాత్రలో కూడా మనకి ఏం కనిపిస్తుందంటే యెరూషలేము యొక్క దేవాలయపు నాశనం కనిపిస్తుంది. ఇలా ఎప్పుడైతే బబులోను చెరలో యెరూషలేము ఉన్న దేవాలయము సర్వనాశనం అయిపోతుందో అప్పుడు విలాప వాక్యాలు రాస్తారు. ఎందుకని? ఈ బాధలు. ఎందుకంటే సొలొమోను గారు, దావీదు గారు ఎంతో కష్టపడి కట్టాలి. ఇదిగో మన దేవుడు, ఇదిగో ఇక్కడ ప్రత్యక్ష గోడారం చూసినప్పుడు దావీదు గారు ఇదిగో నా దేవుడి కంటే ఒకటి ఉండాలి అని అనుకుని, ఇదిగో నేను కట్టాలి అని అనుకుని కట్టింది. సొలొమోను గారు కూడా ఎంతో కష్టంతో చేస్తారు. అప్పుడున్న ప్రజలు ఎంతో కష్టపడి చేస్తారు. అంటే ప్రతి వాళ్ళు ఇష్టంతో కట్టారు. ఇంత ఇష్టంతో కట్టింది ఏమైపోయింది? వాళ్ళ కళ్ళ ముందే నేలమట్టం అయిపోయింది. అప్పుడు అందరూ కూడా చాలా 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 బాధపడతారు. ఇప్పుడు దేవాలయం అనేది ఏమైపోయింది? కూలిపోయింది. ఇప్పుడు మీరు ఎజ్రా గ్రంథం చదువుతున్నప్పుడు దేవాలయం కట్టడం కోసం మళ్ళీ వెళ్దాం అనుకుంటారు. మనకి ఈ చరిత్ర అర్థం కాలేదనుకోండి, అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. ఒకసారి సిద్కియా గారి గురించి కూడా చూద్దాం. అదే 24వ అధ్యాయం 17వ వచనం, 2వ రాజుల గ్రంథం. 2వ రాజుల గ్రంథం, ఒక నిమిషం నేను కూడా 24:17. బబులోను రాజు అతని పినతండ్రి అయిన అతన్యాకు సిద్కియాను మారుపేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించను. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 సంవత్సరములు గలవాడు. అతడు యెరూషలేమునందు చాలండి. 25వ అధ్యాయం మొదటి వచనం చదివండి. అతని ఏలుబడిలో 9వ సంవత్సరమందు 10వ మాసము 10వ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరు అతని సైన్యమంతను యెరూషలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దిబ్బలు కట్టిరి. ఈ ప్రకారం రాజైన సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరం వరకు పట్టణం ముట్టడి వేయిచుండగా 4వ నెల 9వ దినమున మందు పట్టణము క్షామము అఘోరమైన దేశపు జనులకు ఆహారం లేకపోయిను. కల్దీల పట్టణము ప్రాకారమును పడగొట్టగా
సైనికులు రాత్రి యందు రాజు తోట దగ్గర 2 గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున పారిపోయిరి. అయితే కల్దీయులు పట్టణము చుట్టూ ఉండగా రాజు మైదానమునకు పోవు మార్గమున వెళ్ళిపోయెను. కల్దీల సైన్యమును రాజును తరిమి అతని సైన్యమును అతనికి దూరముగా చెదిరిపోయినందున యెరికో మైదానమందు అతనిని పట్టుకొనిరి. వారు రాజును పట్టుకొని రిబ్లా పట్టణమందు బబులోను రాజు నొద్దకు తీసుకొనినప్పుడు రాజు అతనికి శిక్ష విధించెను. ఇంకా అలా చదువుకునిపోతే మనకి యెరూషలేము 9వ వచనం, యెహోవా మందిరమును రాజు నగరును యెరూషలేమందున్న ఇండ్లన్నిటినీ గొప్పవారి ఇండ్లన్నిటినీ అగ్ని చేత కాల్పించెను. యెరూషలేముని సర్వనాశనం చేశారు. 3 ఇంతకు ముందు కూడా సేమ్ అదే జరుగుతుంది అనమాట. ఫస్ట్ టైం వచ్చినప్పుడు యెరూషలేము దేవాలయంలో ఉన్న పనిముట్లని ఇవి తీసుకెళ్లిపోతారు. సెకండ్ టైం వచ్చినప్పుడు బంగారము ఇవి కూడా తీసుకెళ్లిపోవడం జరుగుతుంది. సో ఏదేమైనా కానీ మొత్తము కూడా ఈ యెరూషలేము లేకుండా తుడిచిపెట్టేసినట్టుగా మనకు అర్థమవుతుంది. మీరు అనుకోవచ్చు, ఒకసారి మనం పూర్వం వెళ్తే నినివేని దేవుడు ఏం చేశాడు? సమాధి చేసేసాడు. ఇక్కడ యెరూషలేము కూడా అదే వాతావరణంలో కనిపిస్తుందా, కనిపించట్లేదా? ఇప్పుడు బైబిల్ చదివే వాళ్ళందరూ కూడా ఒక మాట అంటూ ఉంటారు, ఏంటంటే మీ దేవుడండి యెరూషలేము దేవుడండి, మీ దేవుడండి ఇజ్రాయెల్ దేవుడండి అనే మాటని మనం వింటూ ఉంటాం అన్నమాట. ఒకసారి ఈ సందర్భాన్ని బట్టి ఆలోచించండి. దేవుడు తప్పు అశూరీయులు చేసినప్పుడు నినివేని ఎలా అప్పగించేశాడో, తన కుమారులు లేకపోతే తన జనాంగం తప్పు చేసినప్పుడు కూడా అలాగే యెరూషలేములో కట్టిన బంగారు దేవాలయం మొత్తాన్ని కూడా కాల్పించేశాడంట. అంటే దేవుడు పక్షపాతం లేనివాడిగా కనిపిస్తున్నాడు కదా మనకి. ఎవరైతే నీతి న్యాయాలతో ఉంటారో వారి పక్షానే దేవుడు ఉంటాడు. ఒకవేళ ఇది నువ్వు నిజంగా క్రైస్తవుడు అయి ఉండొచ్చు, నువ్వు ఇజ్రాయేల్ అయి ఉండొచ్చు, ఒకవేళ నువ్వు నీతి తప్పితే నీ మీద శిక్ష రావడం తప్పదు. ఇలా వెళ్తూ ఉంటారు. ఒకసారి నేను రాజుల పేర్లు చదువుతాను. ఫస్ట్ గా ఈ నవీన బబులోన్ లో ఉన్న రాజుల పేర్లు ఒకసారి చదివి వినిపిస్తాను. మనకి ఫస్ట్ గా నెబోపల్సర్, నెబ్కద్నెజర్ తండ్రి గారు కనిపిస్తారు. తర్వాత నెబ్కద్నెజర్ కనిపిస్తారు. ఈయన దానియేలు గ్రంథంలో మనకి విడిగా కనిపించే ఒక పేరే ఇంది. తర్వాత కొంతమంది నిర్గల్ షరే అనే ఒక రాజు మనకి చరిత్రలో కనిపిస్తాడు. తర్వాత లెబేషి మార్దుక్ అనే ఒక రాజు కూడా బబులోన్ని పరిపాలించడం జరుగుతుంది అనమాట. 625లో నెబ్కద్నెజర్ తండ్రి పరిపాలించడం స్టార్ట్ చేస్తున్నాడు. 606 వరకు ఆయన పరిపాలిస్తాడు. 605 నుంచి 562 వరకు నెబ్కద్నెజరు చాలా ఎక్కువ సంవత్సరాలు పరిపాలించడం జరుగుతుంది. తర్వాత 662 నుంచి 660, తర్వాత 60 నుంచి 556, ఇక దానిలో ఆ రాజ్యంలో పరిపాలించుకుంటూ వస్తారన్నమాట. మనకి 556 నుంచి 590, 539 వరకు నెబోనిడస్ అనే ఒక రాజు పరిపాలిస్తాడనమాట. ఇతని గురించి మనం గుర్తుంచుకోవాలి, ఎందుకంటే అతని భార్య నైటోక్రిస్ అనే ఒక స్త్రీ కూడా ఉంది. ఈ నైటోక్రిస్ మనకి దానియేలు గ్రంథంలో ఒకసారి కనిపించే అవకాశం ఉంది, అందుకే గుర్తుంచుకోమంటున్నాం. ఈయన తరువాత వచ్చిన వ్యక్తే ఆయన కుమారుడైన బెల్షస్సరు. ఈ వ్యక్తి గురించి మనం బైబిల్లో దానియేలు గ్రంథంలో చూస్తాం. మెనీ టెకేల్ పార్సెస్ అని చూస్తాం కదా, ఆయనే ఈ రాజు అనమాట. ఈయన గురించి ఒకసారి మనం ఆగి ఆలోచించాలి, ఎందుకంటే ఈయనే చివరి రాజు, బబులోనికి చివరి రాజు. తర్వాత మాదీలు పార్సికులు వచ్చేయడానికి టైం అయిపోతుంది. ఇతను ముందు మనం ఎవరి రాజు అనుకున్నామంటే నెబోనిడస్. 556 నుంచి 539 వరకు ఈయన రాజు అనుకున్నాం. ఈయన రాజుగా ఉండగానే తన కొడుకుని బెల్షస్సర్ని రాజు చేయాలనుకుంటాడు. ఇదిగో ఒక పార్టీ నువ్వు పరిపాలించి ఒక పార్టీని నేను పరిపాలిస్తానని చెప్పటము, ఈయన అలాగే బబులోనికి రాజు అవుతాడు. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే మాదీలు పార్సికులు బలాన్ని పుంజుకోవడం స్టార్ట్ అవుతుంది. ఎవరి నేతృత్వం అంటే కోరేషు నేతృత్వంలో. అసలే ఒక పక్కన ఇలాంటివన్నీ జరుగుతుంటే బెల్షస్సర్ ఏం చేస్తాడంటే విందు చేసుకుంటాడు. అసలే విందు చేసుకుంటున్నాడు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇతను చేసిన దుస్సాహసం ఏంటంటే యెరూషలేములో నుంచి పాత్రలు తీసుకొచ్చారు చూసారా, నెబ్కద్నెజర్ టైంలో ఆ పాత్రలో మందు తాగాలనుకుంటాడు. అసలు నెబ్కద్నెజర్ ఒక మంచి పని చేస్తాడు, ఏంటంటే ఉపకరణములు అయితే తీసుకొస్తాడు గాని దాన్ని దేవాలయంలోనే పెడతాడు.
అదంతా అంటే నెబ్కద్నెజరుకి ఏముంది? భయం ఉంది. దేవుని పనిముట్లు మనం వాడుకోకూడదని దేవుని గుడిలోనే పెడతాడు. ఒకవేళ అది అన్ని దేవుళ్ళు అయినప్పటికీ అట్లీస్ట్ ఆ భయం అయినా మనకి నెబ్కద్నెజరు దగ్గర కనిపిస్తుంది. నెబ్కద్నెజరు టైంలో ఉన్నప్పుడు నెబ్కద్నెజరు చాలా ఒప్పుకుంటాడు యెహోవా దేవుని గురించి. ఇదిగో ఈయన దేవుని దానియేలు గారు కళ చెప్పినప్పుడు నీ దేవుడే నిజమైన దేవుడు అన్న మాటలు కూడా మనం చూస్తాం. ఇకపోతే బెల్షస్సాజర్ దగ్గరికి వచ్చేసినప్పుడు మనం ఆల్రెడీ తన తండ్రి అంటే తండ్రి అంటే తన పూర్వమందు పితరుల్లో నెబ్కద్నెజరుకి జరిగిందంతా తెలిసే ఉంటుందా తెలియకుండా ఉంటుందా? తెలిసి ఉంటున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? రాజులకి ఉండే ఒకటేంటంటే వాళ్ళకి జరిగినవన్నీ కూడా దానిలో రాయడం అనేది అలవాటు. అవి వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు నెబ్కద్నెజరుకి ఏం జరిగిందో తెలుసు, ఏమేం పనులు చేశాడు, దానికి పర్యవసానాలు ఏంటో తెలుసు. తెలిసినా కూడా ఎంతటి దుస్సాహసానికి ఒడిగట్టాడంటే దేవుని మందిరంలోని పాత్రలతోనే ఇక మందు తాగడానికి వేరే ఏ పాత్ర లేనట్టుగా ఇంకా దేవుని మందిరంలో వాడిన పాత్రలే తీసుకురమ్మంటాడు. ఒకసారి ఆ రిఫరెన్స్ కూడా చూద్దాం. ఇతన్ని సైకోపాత్ అంటే ఒక మానసిక రోగిగా మనకి బైబిల్ చెప్తుంది అనమాట. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఇతని గురించి ఉంటుంది. రాజైన బెల్షస్సాజరు. ఒక నిమిషం నేను కూడా ఓపెన్ చేస్తాను. 5 నుంచి నేను చదివేస్తానండి డైరెక్ట్. 5వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను. రాజగు బెల్షస్సాజరు తన అధిపతులతో 1000 మందికి గొప్ప విందు చేయించి. విందు ఎందుకు చేయిస్తున్నాడు? ఇతనికి అసలే కొంచెం సైకోపాత్ అని చెప్పాను, అంటే మానసిక రోగి అని చెప్పాను. ఆల్రెడీ కోరేష్ బలాన్ని పొందుకుంటూ వస్తున్నాడు, అంటే ఒక పక్కన రాజ్యాల్ని సంపాదించుకుంటూ వచ్చేస్తున్నాడు. అప్పుడు ఇతను జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇతను నెగ్లిజెన్స్ ఆల్రెడీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. విందు చేయించుకుంటున్నాడు. 2వ వచనం. బెల్షస్సాజరు ద్రాక్షారసము తాగుచుండగా తనను తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం ప్రోసి తాగినట్లు తన తండ్రి యగు నెబ్కద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములో దేవుని నివాసమగు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణ ఉపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి. వారు బంగారము వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము తాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్ళ కనబడి. ఇప్పుడే ఏమవుతుందంట? తాగేశారంట. తాగేసిన తర్వాత ఒక విషయం కనిపిస్తుంది. ఏదో మానవ హస్తాలు వచ్చి ఏదో రాసినట్టుగా కనిపిస్తుందంట. ఏమి రాశారంట? దీపము దగ్గర రాజు యొక్క నగర గోడ పోత మీద ఏదో ఒక రాత రాయిచుండి ఉండెను. రాజు హస్తము రాయిట చూడగా అతని ముఖము వికారమాయను. ఇప్పుడు ఎందుకు భయం వేసింది? ఇందాకల్లా భయం వేయాల్సింది. దేవుని ఆలయంలో వాడుతున్నాము, ఇప్పుడు ఏమైపోద్ది అని ముందు భయం వేస్తుంటే అట్లీస్ట్ రాజ్యమైనా ఉండేది. కానీ ఇతను ఏం చేశాడు? అప్పుడు భయపడలేదు. రాసిన తర్వాత భయపడుతున్నాడంట. ఇంకా అయిపోయిన తర్వాత, తప్పు చేసేసిన తర్వాత భయపడే ఉపయోగం ఏముంది? ఇకపోతే అప్పుడు ఎవరు దీనికి ఎవరు చెప్పగలరు? వీళ్ళకున్న అలవాటు ఏంటంటే ఎప్పుడైనా ఇలాంటి దేవుని జరిగితే వాళ్ళ దగ్గర ఉన్న సెకండ్ గాండ్రులు, వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం చెప్పే వాళ్ళు, వాళ్ళని బయలుదేవతలకి చెప్పే వాళ్ళని, వీళ్ళందరినీ ఫస్ట్ అడుగుతారు అన్నమాట. ఇక వీళ్ళు ఎవ్వరు కాకపోతే అప్పుడు యెహోవా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళని అడుగుతారు. అప్పట్లో యోసేపు చెప్పాడు, మనకి ఆదికాండంలో చూస్తాం. ఇక్కడ దానియేలు గారు చెప్తారు. ఇక్కడ ఇందాక మీకు నైటోక్రిస్ అనే ఒక ఆవిడ ఉంది చూసారా? ఆవిడ వచ్చి రాణి అని బైబిల్లో రాయబడి ఉంటుంది. ఆవిడ పేరు నైటోక్రిస్. వీడొచ్చి వీళ్ళతో పని అవ్వదు, నీ తండ్రి టైం దగ్గర నుంచి, అంటే నెబ్కద్నెజర్ టైం దగ్గర నుంచి మనకి హెల్ప్ చేస్తున్న ఒక ఆయన ఉన్నాడు. ఆయన జ్ఞానం కలిగిన వ్యక్తి. దానియేలు గారిని సంప్రదించాడంటే వెంటనే సంప్రదించడం, దానియేలు గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ గర్వం ఏంటంటే రాజ్యంలో సగం మట్టుగానే నీకు ఇచ్చేస్తాను, ఇదేంటో చెప్పు అంటాడు. అప్పుడు దానియేలు గారు, నీ డబ్బు వద్దు, నీ ఆస్తి వద్దు, నాకేమీ వద్దు, కానీ ఇదిగో దేవుడు ఏం చెప్పాడు 17వ వచనం చూద్దాం. అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ యొద్ద నుంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా నిమ్ము. అయితే నేను ఈ రాతను చదివి దాని భావమును రాజునకు తెలియచెప్పెదను. రాజా చిత్తగించము,
మహోన్నతుడగు దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రి అగు నెబుకద్నెజరుకు ఇచ్చెను. నెబుకద్నెజరుకి ఎవరు ఇచ్చారంట? దేవుడే ఇచ్చాడు. దేవుడు అతనికి ఇట్టి మహర్దశ ఇచ్చినందున తానెవరికి చంపగోరినో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరినో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరినో వారిని హెచ్చించెను, ఎవరిని పడవేయగోరినో వారిని పడవేసెను. కాబట్టి సకల రాష్ట్రములను జనులను ఆయా భాషలు మాట్లాడు వారును అతనికి భయపడుచుటూ అతని ఎదుట వణుకుచూ నుండిరి. ఇది దేవుడు కలిగించిన వైభవం. అయితే 20వ వచనం, అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పడగొట్టెను. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనసు గలవాడాయను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములను ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకొని వరకు అతని అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయిచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరం గలవాడాయను. ఏం చెప్పాడంటే అతని తండ్రి యగు నెబుకద్నెజరు అంటే పూర్వీకుల్లో ఉన్న తండ్రి ఏం జరిగిందో చెప్పాడు. అయితే ఇప్పుడు 22 బెల్షస్సాజరుకు చెప్తున్నాడు. బెల్షస్సాజరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతంతయు ఎరిగి యుండియు నీ మనస్సును అణుచు కొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములో ద్రాక్షారసము ప్రోసి తాగవలెనని వాటిని తెచ్చించుకొని వాటిలో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించుతురి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమును ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. నువ్వేం చేసావు తెలుసా? ఇదిగో బంగారంతో వెండితో కర్రతో ఇలా రాయితో ఇలాంటి వాటితో చేసిన వారిని స్తుతించావు గాని దేవుణ్ణి తెలుసుకోపోయావు. కానీ నీకు తెలియక కాదు, నీ తండ్రికి ఏం జరిగిందో అదంతా ఎరిగి ఉండి నువ్వు యూదుడు దేవుడే నిజమైన దేవుడని నీకు తెలిసి కూడా నువ్వేం చేయలేదు, ఆయన్ని గణపరచాలనుకోలేదు, నువ్వు నిన్ను అణుచుకోలేదు, నువ్వు అతిశయపడ్డావు అని దేవుడు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే 24వ వచనం, కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను రాసిన శాసనం ఏదనగా మెనీ మెనీ టెకేల్ ఉపాసిన్. ఈ వాక్య భావం ఏమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనబడితే. ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పార్సీకులకు ఇయ్యబడెను. బెల్షస్సాజర్ చాలండి. ఇక్కడ దాని తర్వాత దానియేలుని గణపరచడం జరిగింది. ఇక్కడ జరిగిన సందర్భంలో మనకి ఏమర్థం అవుతుందంటే ఇతడు తనను తాను హెచ్చించుకుని నిజము తెలిసిన తన తండ్రి యగు నెబుకద్నెజరుకు నిజం తెలిసిన అప్పటికి ఏం చేయలేదంట, భయపడలేదు. ఎక్కడా కూడా భయపడకుండా దేవాలయ సంబంధము ఉపకరణంలో మద్యం తాగాలనుకున్నావు. నీవు నీ అధిపతులు నీ రాణులు ఉపపత్నులు ద్రాక్షారసం తాగడానికి దేవుడు అది యెహోవా దేవుడు నిజమైన దేవుడు నీకు తెలుసు, ఎరిగి ఉండి కూడా నువ్వు అంచుకోలేదు అని దేవుడు రాయించడం మనం చూసాం. ఇకపోతే ఇది దేవుడు ఏం చేశాడంటే నీ రాజ్యానికి లాస్ట్ డేట్ ఫిక్స్ చేసేసాడు. మాదీయులకి పార్సీకులకి ఇంక ఇచ్చేయబోతున్నాడు. ఇక్కడతో ఈ రాత్రి అందే ఆయన చనిపోతాడు. చివరిలో ఉంటుంది, అది కూడా చదువుతాం. 30వ వచనం, ఆ రాత్రి అందే కల్దీయుల రాజగు బెల్షస్సాజరు హతుడాయను. మాదీయుడగు దర్యావేషు 25వ సంవత్సరం వాడే సింహాసనంకి ఎక్కెను. ఇక్కడ 62 సంవత్సరములు వాడే సింహాసనంకి ఎక్కెను. 30వ వచనంలో కల్దీయుల రాజగు బెల్షస్సాజర్ అన్నాడు. కల్దీయుల రాజు అన్న, సేనారు దేశం అన్న, బబులోన్ అన్న ఇవన్నీ కూడా ఒకటే పేరుని సూచిస్తున్నాయి అన్నమాట. ఇక్కడతో బబులోను రాజ్యం అంతం అయిపోయింది. ఎలా అంటే బెల్షస్సాజరు చివరి రాజుతో అయిపోయింది. దేవుడే బబులోనియులకి అప్పగించేస్తున్నాడు. వీళ్ళపైన
ఆధిపత్యం లేకపోతే వచ్చింది ఎవరంటే కోరేష్ రాజు. ఈయన రాజ్యాన్ని ఆక్రమించిన తర్వాత ఈ ప్రాంతానికి ఈ ఈ ప్రాంతానికి దర్యావేషి రాజుని చేయడం మనం చూస్తాం అన్నమాట. ఇక్కడతో దీని బబులోనియుల గురించి అయిపోయింది. ఇప్పుడు బబులోనియులు అయిపోయిన తర్వాత మాదీయులు పార్సికులు వస్తారు. ఇక్కడ చిన్న మొక్క ఎజ్రా గ్రంథం గురించి చెప్పి ముగించేస్తాను. ఇక్కడతో బబులోనియుల గురించి సమాప్తం అయిపోయింది. ఇంకా ఇక్కడతో మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే దేవుడు తప్పు చేసినప్పుడు ఇజ్రాయేలుని అష్షూరు చెరలోనికి అప్పగించేశాడు. ఆ తర్వాత తప్పు చేసినప్పుడు యూదుల్ని బబులోని చెరలోనికి కూడా అప్పగించేశాడు. కొన్నిసార్లు డేట్స్ మనకి అవసరం కాబట్టి కొన్ని డేట్స్ నేను చెప్తాను. నెబుకద్నెజరు 606లో బబులోని కంప్లీట్ గా పట్టుకోవడం జరుగుతుంది అనమాట. 606 నుండి 538 వరకు ఇజ్రాయేలీలు బబులోని చెరలో ఉంటారు. సుమారు 70 సంవత్సరాలు యూదులు బబులోని చెరలో ఉంటారన్నమాట. ఆ తర్వాత 538వ సంవత్సరంలో కోరేషు ఇలా ఆజ్ఞిస్తాడు. ఇది ఏ భూలోకంలో లేకపోతే ఆయన రాజ్యంలో ఎక్కడెక్కడైతే యూదులు ఉన్నారో వారందరూ కూడా యెరూషలేముకు వెళ్ళి తన మందిరమును కట్టాలనుకుంటే వెళ్ళవచ్చును అనే ఒక ఆజ్ఞని ఇస్తాడనమాట. ఇక్కడ మనం ఒకసారి ఎజ్రా గ్రంథం గురించి ఆలోచిద్దాం. ఎజ్రా గ్రంథం ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఇజ్రాయేల్ రాజ్యం కనాను భూభాగం, యెరూషలేములో దేవాలయం కూడా లేకుండా, నగరు లేకుండా, మొత్తం ఎలా అయిపోయిందంటే ఆ ప్రాకారం లేకుండా మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇల్లు ఇవన్నీ కూడా కాల్చేశారు. 70 సంవత్సరాలు అంటే మళ్ళీ ఇక్కడ ఎవరొకళ్ళు వచ్చి ఉండొచ్చు, వేరే వాళ్ళు వచ్చి ఉండొచ్చు, కానీ ఒక మళ్ళీ దేవాలయం కట్టే ఛాన్స్ లేదు, ప్రాకారము కట్టలేదు. ఇలా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో ఒకసారి చూద్దాం. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో 1వ సంవత్సరం ముందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటగా యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా. ఇన్ని జరుగుతున్నాయి కదా, బబులోని చెరలోని వెళ్ళిపోతున్నారు కదా, ఇవన్నిటిని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తే ఇర్మియా గారు. ఈ బబులోని నెబుకద్నెజర్ టైం నుంచి దేవాలయం పాడైపోవడం ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా చూసిన వ్యక్తే ఇర్మియా గారు. ఇక్కడ కోరేషుకి దేవుడు అప్పగించేశాడు. ఇందాక బెల్షస్సాజర్ చనిపోయిన తర్వాత ఆయన మీద విజయం వచ్చిందే ఈ వ్యక్తి ఎవరు? కోరేషు ఈ బబులోన్ రాజ్యాన్ని మొత్తం ఈ సామ్రాజ్యాన్ని మొత్తాన్ని ఆక్రమించేసుకుని మాదీయ పార్సీక సామ్రాజ్యంగా తీసుకుంటాడు అనమాట. మాదీయులు మైనర్స్ అనమాట, పార్సీకులు కొంచెం మెజారిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే రాజ్యంలో ఎక్కువగా వాళ్ళ పెత్తనం లాగా మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇద్దరి మీద కలిసిన సామ్రాజ్యం కాబట్టి మాదీయులు కొంచెం తక్కువగా ఉంటారు, పార్సీకులు ఎక్కువగా ఉంటారు. ఇకపోతే ఎజ్రా గ్రంథాన్ని ఎలా చదువుకోవాలో చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పుడు ఎజ్రా గ్రంథంలో మనకి ముఖ్యంగా అనిపించేది ఏంటంటే కోరేష్ ఏం చేస్తాడు? దేవాలయాన్ని కట్టడానికి వెళ్ళమంటాడు. అప్పుడు జెరుబ్బాబేలు అనే ఒక వ్యక్తి నాయకత్వంలో వీళ్ళు బయలుదేరుతారు. ఎక్కడి నుంచి? బబులోనులో నుండి బయలుదేరుతారు. బబులోను నుంచి యెరూషలేములోకి వెళ్తారు. యెరూషలేముకి వెళ్ళి అక్కడ కట్టడం స్టార్ట్ చేస్తారు. డబ్బు కూడా సహాయం చేయడానికి అప్పుడే కోరేషు నిర్ణయిస్తాడు. దాన్ని బట్టి వాళ్ళకి సహాయం కూడా అందుతుంది. ఇలా ఉండగా 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 అహిష్వరోచు అనే ఇంకొక రాజు వస్తాడు. తర్వాత అర్తహషస్తు అని ఇంకొక రాజు వస్తాడు. ఈ టైంలో నిర్మాణం ఆగిపోతుంది. ఎందుకని? వీళ్ళ కలహప్రియులు, వీళ్ళ మామూలు కదా. ఒకసారి వీళ్ళ హిస్టరీ చదవండి. అనేక మంది రాజుల మీద తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు స్వభావం వీళ్ళకుంది. ఇప్పుడు మీరు కానీ కట్టుకోవడానికి ఇస్తే అసలు మన దగ్గరికి రారు, మనకి కప్పం కట్టరు, మన దగ్గర ఉండరు అని ఒక తప్పుడు మాటలు చెప్పడము ఇవన్నీ జరిగితే మొత్తం ఆగిపోతుంది. అప్పుడు హగ్గై గారు, జకరియా గారు, హగ్గై ప్రవక్త, జకరియా ప్రవక్త, వీళ్ళిద్దరూ అక్కడికి ఎవరైతే వచ్చారో జెరుబ్బాబేలు నాయకత్వంలో చాలా మంది వస్తారు. ఈ వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ ఇదిగో అలా కాదు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనం కట్టాలి అని మళ్ళీ ప్రేరేపించడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ కట్టడం స్టార్ట్ చేస్తారన్నమాట. అప్పుడు దర్యావేషు రాజుగా ఉంటాడు. ఈ దర్యావేషు టైంలో ఏమవుతుందంటే వాళ్ళు కట్టడం స్టార్ట్ చేసి ముగిస్తారు. దర్యావేష్ టైంలోనే ముగించడం అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ అధ్యాయంలో మనం ఒకసారి నేను మీకు కొన్ని కాగితాలు ఇస్తాను. ఒకసారి ఈ కాగితాలు దగ్గర ఉన్న వాళ్ళందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే అంటే దగ్గరగా ఉన్న వాళ్ళకి
ఒక 5 ఉన్నాయి. ఆ, అన్నీ ఒకటేనా? అన్నీ ఒకటి. అన్నీ ఒకటైతే పర్వాలేదు. ఇప్పుడు మీకు దానిలో ఫస్ట్ అబ్రహాం గారు కనిపిస్తున్నారా? 2000 BC, తర్వాత దావీద్ గారు కనిపిస్తున్నారా? 1000 BC, ఆ తర్వాత సొలొమోన్ గారు కనిపిస్తున్నారు. 270 BC, ఆ తర్వాత 622లో యెరూషలేము ఇక్కడ ఇజ్రాయెల్ ఏమైపోయారు? అషూర్ చెరలోకి వెళ్ళిపోయారు. అప్పుడు రాజు ఎవరు ఇటు పక్కన? అవి హిజ్కియా గారు రాజుగా ఉంటారు. తర్వాత హిజ్కియా గారి తర్వాత యెహోయాకాజు, యెహోయాహాజు అనే వ్యక్తి రాజు అవుతాడు. తర్వాత ఒక బాక్స్ కనిపిస్తుంది చూసారా? బబులోను చెరలోకి ఆ బబులోని చెరలోనికి వెళ్ళిపోతారు. ఆ బాక్స్ లో 3 రాజులు కనిపిస్తున్నారు కదా? కీము, కీను, సిద్కియా. వీళ్ళ 3 ఉన్నారు కదా? 3 అంటే 3 సార్లు దండయాత్ర చేశారని మనకు అర్థం అవ్వాలి. 3 సార్లు దండయాత్ర చేశారు. 70 ఏళ్ళు బబులోని చెరలో యూదులు ఉండిపోయారు. ఇప్పుడు దాన్ని అప్పటి వరకు 2 ముక్కలు చేసిన దాన్ని నేను మళ్ళీ ఇప్పుడు కలిపి రాశాను ఆ బాక్స్ తర్వాత. కోరేషు, ఎందుకని కలిపి రాశానంటారు? వాళ్ళు వీళ్ళు కలిసి ఎందుకంటే ఇప్పటి వరకు ఎజ్రా గ్రంథం ముందు వరకు మనకి యూదులు ఇజ్రాయేలీలు ఉన్నారు, వేరువేరుగా వేరువేరుగా ఉన్నారు. ఇక బబులోని చెరలోనికి వీళ్ళు బబులోని చెరలోనికి వెళ్ళిపోయారు. అష్షూరీయులు కూడా బబులోని చెరలోకి వెళ్ళిపోతారు. అందరూ బబులోని చెరలోనే ఉన్నారు. కాబట్టి ఇంకా యూదులు అని మీరు ఎక్కడైనా చదివితే ఆ యూదులు అంటే ఇజ్రాయేలీలు అనుకోవాలి. 10 గోత్రాలు, 2 గోత్రాలు. ఒక రెఫరెన్స్ చెప్తాను. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై కనిపిస్తారు కదా? మొర్దెకై ఎవరు? యూదుడు అంటారు. కానీ బెన్యామీనుడు అని బైబిల్లో ఉంటుంది. ఇప్పుడు మీకు అంటే ఎందుకని ఇంకా వచ్చేసిన తర్వాత బెన్యామీన్ గాని ఈ 10 గోత్రాలు గాని వీళ్ళందరినీ కూడా యూదులతో సంబోధించారనే విషయం మీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే యోదయ ఒక మెయిన్ గోత్రం కాబట్టి దావీదు కూడా యోధా గోత్రం నుంచి వచ్చాడు కాబట్టి అప్పటికి ప్రాముఖ్యమైన రాజు దావీదు గారు. ఆ గోత్రం కొంచెం ప్రఖ్యాతిగాంచింది కాబట్టి ఆ పేరుతోనే మిగతా వాళ్ళందరికీ. అందుకే కొత్త నిబంధనలు మనకి యూదా మతం అని కనిపిస్తుంది చూసారా? ఆ యూదా మతం అంటే ఏం లేదు, ఈ 12 గోత్రాలు వీళ్ళు ఎవరైతే కొంచెం అలా ఉన్నారో వాళ్ళని దేవుడు అలా అన్నట్టుగా మనం చూడొచ్చు. ఇకపోతే ఆ తర్వాత మీకు ఏం కనిపిస్తుంది? 539 కరెక్టేనా? కోరేష్ ఏం చేశాడు? నిర్మాణం చేసుకోండి అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. కరెక్టే కదా? జెరుబ్బాబేలు నాయకత్వం, నెక్స్ట్ సంవత్సరం జెరుబ్బాబేలు నాయకత్వంలో ఏం చేస్తారంటే పనులు స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఇటు పక్కన ఏమీ లేకుండా కొన్ని పేర్లు రాస్తాను చూడండి. అహష్వేరోషు, అర్తహషస్తు, దర్యావేష్ టైంలో దేవాలయం పూర్తయిపోయింది. ఇక్కడతో ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం అయిపోతుంది. ఎజ్రా గ్రంథం మొత్తం అయిపోదు, 6వ అధ్యాయం అది కాదు. ఇప్పుడు వెంటనే 7వ అధ్యాయం చదివారు అనుకోండి అర్థం కాదు. ఈ మధ్యలో ఒకటి ఉంటది ఏంటంటే 57 సంవత్సరాలు అని కనిపిస్తుందా మీకు? అప్పుడు రాజే అహష్వేరోషు. ఈయన ఎవరంటే ఎస్తేరు గ్రంథంలో మనకు ఒక చరిత్ర కనిపిస్తుంది సరే, ఈయందే దాని గురించి రాయబడిన చరిత్ర. దీని తరువాత ఎజ్రా గారు ఎక్కడి నుంచి వస్తారంటే ఆ బబులోనులో నుంచి ఇక్కడికి వస్తారు. మందిరం అయితే కట్టడం అయిపోయింది కానీ ఈ మందిరం కట్టడం స్టార్ట్ అవ్వాల. ఏ మందిరం? మనుషులనే మందిరం, మానవ దేహం అనే మందిరం కట్టడం స్టార్ట్ అవ్వాల. అప్పుడు ఎజ్రా గారు వచ్చి వాక్యం నేర్పించడం జరుగుతుంది వారందరికీ. ఇదిగోండి అన్ని జాతుల్లో నుంచి స్త్రీలను వివాహం చేసేసుకున్నారు అని ఎప్పుడైతే ఎజ్రా గారు విన్నారో దాన్ని బట్టుకుని ఆయన చాలా దుఃఖిస్తూ ఉంటారు అన్నమాట. మంచిగా ఒక మనకి ఎజ్రా గారిని ఎలా కనిపించవచ్చు అంటే ఆయనకున్న పరితాపం బట్టి వీళ్ళ జీవితాన్ని సరిచేయాలి అని ఆయనకున్న దుఃఖోనాన్ని బట్టి రానున్న యేసుక్రీస్తుని చూపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం 7వ అధ్యాయం నుంచి ఎస్తేరు గ్రంథం చదివేయాలి. 6వ అధ్యాయం అయిపోయిన తర్వాత ఎస్తేరు గ్రంథం ఆ మధ్యలో 57 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చారు సరే, ఆ మధ్యలో ఎస్తేరు గ్రంథం ఉండాలి. ఇంకా పోతే ఎజ్రా గ్రంథంలో 1 నుంచి 6 కలిపాను కదా, దానిలో 5వ అధ్యాయం 2వ వచనంలో అప్పుడు ఆగిపోతుంది అనమాట. దేవాలయ నిర్మాణం ఆగిపోతుంది. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే దాని మధ్యలో 2 ఉంటాయి. హగ్గయి గ్రంథం, జకరియా గ్రంథం. ఈ ప్రవక్తలు రాసిన అక్కడ ఏముంటంటే హగ్గయి, జకరియా చెప్పిన తరువాత అని ఉంటుంది. ఏం చెప్పారంటే ఆ గ్రంథాలు చదవాలి అంటే జస్ట్ మీరు ఆ స్పృహతో చదువుకుంటా వెళ్ళినా కూడా మీకు అర్థమవుతుంది. అంటే వాళ్ళిద్దరూ ప్రకటనించారు, అవే మనకి తర్వాత వచ్చే హగ్గయి గ్రంథం, జకరియా గ్రంథం అని అర్థం చేసుకుని ముందుకు వచ్చారు.
57 సంవత్సరాలు ఈ గ్యాప్ లో వీళ్ళు ఏం చేశారంటే ఎస్తేరు గ్రంథం ఈ చరిత్ర అంతా అయిపోతుంది. తర్వాత అర్థహశస్తు రాజు అవుతాడు. ఈ అర్థహశస్తు టైంలోనే ఎజ్రా గారు వస్తారు. అప్పుడు ఈ అర్థహశస్తు రాజు కూడా ఏం చెప్తాడంటే, వెళ్ళు, ఇదిగో నేనే పంపిస్తున్నానని చెప్పు, ఇవి ఇవన్నీ తీసుకెళ్ళు అన్నట్టుగా చాలా మంచి సపోర్టింగ్ గా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత నెహెమ్యా గారు అక్కడ ఒక అధిపతి, పానదాయకుల అధిపతిగా మనం చూస్తాం అన్నమాట. ఈయన ఇదిగో మందిరం అయితే కట్టడం అయ్యింది కానీ ప్రాకారం అయితే లేదు. ఎప్పుడైతే ప్రాకారం ఒక నగరానికి ఒక రాజ్యానికి లేదో ఆ రాజ్యంలో ఎవరో ఉండడానికి ఇష్టపడరు. ఇప్పుడు ఒకటి ఉందనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఎవరు సెటిల్ అవుతారంటే, ఇప్పుడు ఇది అంత అడవిగా ఉంది, దీన్ని బాగు చేసి అడవిని మొత్తం తీసేసి మంచి పాది గోడ కట్టి, లేకపోతే అసలు క్రూర మృగాలు లోపల రాకుండా ఏదో ఒక ఫెన్సింగ్ ఏమైనా వేస్తే అప్పుడు ఎవరైనా వచ్చి ఉంటారు, అంతే కదండి. నువ్వు ఏమీ వేయకుండా అడవి మృగాలు అన్నీ ఉంటే ఎవరైనా వచ్చి ఇల్లు కట్టుకుంటారా? కట్టుకోరు. ఈ వరకు కాలంలో కూడా ప్రహారీ అనేది, రాజ్యానికి చుట్టూరు ప్రహారీ లేకపోతే, ఇందాక మనం ఒక మాట విన్నాం సార్, గెద్దొచ్చి ఎత్తుకుపోయినట్టుగా, ప్రహారీ ఉంటేనే ఎత్తుకుపోతున్నారు, ప్రహారీ లేకపోతే. కాబట్టి నెహెమ్యా గారు అయ్యో లేదా ఇదిగో యెరూషలేముకి లేకపోతే ఎలాగా ఒక మంచి ప్రహారీ కట్టాలి అని వచ్చి ప్రహారీ కట్టడం జరుగుతుంది. ఇక్కడతో మనకి పాత నిబంధన చరిత్ర అయిపోతుంది అనమాట. ఇక్కడతో దీని తర్వాత మలాకీ గ్రంథం ఉంటుంది. మలాకీ గ్రంథంతో పాత నిబంధన అయిపోతుంది. మరి ఇంకా కొన్ని గ్రంథాలు ఉంటాయి కదా, అవన్నీ ఏంటంటే మన రాజు గ్రంథంలో యెషయా గారి గురించి ఉంటాను సో ఆయన చెప్పిన టైంలో అనమాట. బబులోన్ చెరలోనికి వెళ్ళిపోయినప్పుడు ఉంది చూసారా, ఆ బబులోన్ చెరలో బబులోనియుల గురించి దానియేలు గ్రంథం ఉంటుంది. ఈ చెరలో హెజ్కేలు వెళ్ళిపోయారు కదా, హెజ్కేలు గారి గురించి ఒక గ్రంథం ఉంటుంది. అంటే ఈ మధ్యలో చరిత్రలో జరిగిన మధ్యలోవి ఈ గ్రంథాలుగా మనకు అర్థమవుతాయి అనమాట. అంటే ఇవన్నీ మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఇప్పటితో చరిత్ర అయిపోతుంది. ఎప్పటితో? ఈ మాదీల చరిత్రతో మాక్సిమం మొత్తం అంతా కూడా అయిపోతుంది. తర్వాత మలాకీతో పాత నిబంధన మొత్తం అయిపోతుంది. తర్వాత గ్రీకులు రోమన్స్ పరిపాలించడం అనేది జరుగుతుంది, కానీ మనకు బైబిల్లో ఆ చరిత్ర మనకు పెద్దగా ఉండదు. మళ్ళీ మలాకే గారి తర్వాత ఒక ఇంచుమించుగా ఒక 400 సంవత్సరాలు బైబిల్లో సైలెంట్ పీరియడ్ జరుగుతుంది. దీన్ని బైబిల్లో సైలెంట్ పీరియడ్ అని పిలిచారు. అంటే ఇక్కడ ఏ ప్రవక్త కూడా లేరు. ప్రవక్త లేనప్పుడు చెప్పిన ఏ మాటలు కూడా ప్రామాణికం కాదు కాబట్టి ఏవి కూడా బైబిల్లో చేర్చలేదు. ఇకపోతే బాప్తీసం ఇచ్చే యోహానుతో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ప్రవక్తలు లేకపోతే మళ్ళీ దేవుని మాటలు అందించే వ్యక్తులు అప్పుడు వస్తారన్నమాట. అప్పటి వరకు ఏముండదు. సరే, ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒకసారి మనం పేపర్ ని తిప్పితే ముఖ్యమైన విషయాలు ఉంటాయి దానిలో. అషూర్ చెరలోకి వెళ్ళిపోయారు, బబులోని చెరలోకి వెళ్ళిపోయారు, మందిరం పోయింది, మొత్తం పోయింది. ఇప్పుడు దేవుడు మళ్ళీ ఆజ్ఞించారు. కోరేష్ టైంలో మందిరాన్ని కట్టడానికి వచ్చారు. కట్టేసిన తర్వాత ఇదిగోండి దర్యావేష్ టైంలో కంప్లీట్ అయిపోయింది. ఎజ్రా గ్రంథం మొదటి నుంచి 6 అధ్యాయాల వరకు కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత కొంచెం గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ లోనే అహష్వేరోషు ఎస్తేరు గ్రంథంలో జరిగిన హిస్టరీ మొత్తం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు ఎజ్రా గారు రావటం, వాక్యం చెప్పడం మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత నెహమ్యా గారు ప్రహారీ నిర్మించడం, అక్కడితో తర్వాత మలాకీ గ్రంథం, తర్వాత మళ్ళీ బాప్తిస్మ ఇచ్చే యోహాను టైం. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, బబులోను చెరలోనికి ఎలా వెళ్ళిపోయారు, బబులోను చెరలో ఏం జరిగినాయి, కొన్ని విశేషాలు క్లుప్తంగా మేము చూసాం తండ్రి. ఇదిగోండి తండ్రి, నెబుకద్నెజర్కి మీరు తోడుగా ఉండి, ఇదిగోండి తండ్రి, ఆయన చేసిన విషయాలను బట్టి మీరు అతనికి శిక్ష విధించారు, అతనికి ఘనత ఇచ్చారు. కానీ ఎప్పుడైతే ఇదిగో ఈ నగరాన్ని నేనే కట్టానని గర్వపడ్డాడో అప్పుడు అతనికి గడ్డి తినిపించిన చరిత్ర మేము చూసాం తండ్రి. అలాగే అతనికి బబులోనికి ఒక వైభోగం ఇచ్చింది కూడా మీరని చూసాం తండ్రి. ఎప్పుడైతే యూదులు తప్పు చేశారో ఆ తప్పును బట్టి మీరు శిక్షించి బబులోని చెరలోనికి 70 సంవత్సరాలు వాళ్ళని ఆ చెరలోనికి తీసుకెళ్లిపోయినట్టుగా మాకు అర్థమవుతుంది తండ్రి. ఆ తర్వాత జరిగిన సందర్భాన్ని మేము కూడా ఆలోచించాం తండ్రి. ఇదిగోండి తండ్రి, బెల్షసాజర్ అనే ఒక వ్యక్తి దేవుడు అంటే ఏమాత్రము భయం లేకుండా, భక్తి లేకుండా, అసలు ఆయన దేవాలయంలో నుంచి తీసుకొచ్చిన పాత్రలోనే ద్రాక్షారసం తాగాలనుకోవడము, ఆ విషయాలు మేము చదివాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఎప్పుడైతే ఎంత గర్వంగా అతను ప్రవర్తించాడో అతని రాజ్యానికి మీరు తీర్పు తీర్చినట్టుగా మాకు అర్థమైంది తండ్రి. తర్వాత వచ్చిన మాదీయులు, పార్సీకుల టైంలో మీరు కోరేష్ను ప్రేరేపించి ఇదిగోండి తండ్రి మందిర నిర్మాణానికి మీరు ఈ ఆజ్ఞ ఇవ్వటము, దేవాలయ నిర్మాణము, అతను పూర్తి చేయటము, ఈ విషయాలు చూసాం తండ్రి. అదే తండ్రి, మళ్ళీ మేము వచ్చే నెలలో ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడుతున్నాం తండ్రి.
ఈ ఎగ్జామ్ లో యెజ్రా గ్రంథం, నెహమ్యా గ్రంథం, ఎస్తేర్ గ్రంథం, అలాగే కొలస్సీయులకు రాసిన పత్రికను మేము ధ్యానించాలనుకుంటున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఏవైతే మాకు డౌట్స్ ఉన్నాయో అవన్నీ క్లారిఫై అవుతూ, ఇదిగోండి తండ్రి, ఆ పుస్తకాలన్నింటిలో మీరు ఏ విషయాలైతే మాకు క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నారో, ఏవైతే మేము నేర్చుకుని మా జీవితాల్లో అనువదించుకోవాలని మీరు అనుకుంటున్నారో అవన్నీ మాకు అనుగ్రహించాలని మేము కోరుకుంటున్నదండి. అవన్నీ మా మాటల్లో ఉంచాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.